లేదు మీరా, మీరు అపూర్వ మాయలో ఉన్నారు. భూమి చెప్పేది నిజం. మీరు కూడా దాని మాటలే వింటున్నారు. అందుకే మా వదిన మీ కంటికి తప్పుగా కనిపిస్తుంది. కర్మ, మీరు చెర్రీని తీసుకురండి అంతే. బిందు, మీరు రండమ్మా. ఏంటి భూమి, షాక్ అయ్యావా? నీ అనుమానం నిజమే. మొత్తం చేసింది నేనే. లిల్లీ కోసం వచ్చావా? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే దాన్ని దాచేశాను. లేకపోతే నువ్వు మాయ చేసో మంత్రం చేసో దాని దగ్గర నుంచి నిజం రాబడతావు కదా. మేధావుల్లో ముదురువి కదా. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. ఎక్కడ దాచానో నువ్వు ఎప్పటికీ కనిపెట్టలేవు. అసలు నువ్వు ఆడదానివేనా? ఆ రోజు నిప్పుల్లో కాల్చి నా అమ్మని చంపేశావు. ఈరోజు నీ కూతురి కాపురంలో నువ్వే నిప్పులు పోస్తున్నావు. నీ కూతురు సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? నా సంతోషం కోసమే మా మమ్మీ ఇదంతా చేస్తుంది. తోడు దొంగలన్నమాట. అదొక్కటే కాదు, వాడు నీ అడుగులకు మడుగులొత్తుతున్నాడు. అది కూడా నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. సో వాణ్ణి దూరంగా పెడితే ఇక్కడ నాకున్న 2 ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ అయిపోతాయి. అర్థమైంది. చాలా దూరం ఆలోచించా. ఇప్పుడు చెప్తున్నాను విను. లిల్లీ ఎక్కడున్నా కనుక్కుంటాను. తనతో అసలు నిజం చెప్పిస్తాను. చెర్రీని బయటికి తీసుకొస్తాను. ట్రై చేస్తావా? చేయి చూద్దాం. ఆల్ ది బెస్ట్ బేబీ. పద. అయితే మన అనుమానం నిజమైందన్నమాట. అనుమానం కాదు మావయ్య, అదే చేసిందని నాకు ఫుల్ క్లారిటీ ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనకిప్పుడు ఒక్కటే దారుంది. గగన్ బావని కలవాలి. గగన్ వాడు నువ్వు అంటేనే మండిపడుతున్నాడు కదమ్మా. సూర్యుడు కూడా బగబగ మండుతాడు. పగలంతా భూమికి వెలుతురు ఇవ్వట్లేదా? బావ కూడా అంతే. పరిస్థితిని అర్థం చేసుకుంటాడని నేను నమ్ముతున్నాను. లిల్లీ ఎక్కడుందో కనుక్కోవాలి అంటే గగన్ బావ సాయం తీసుకోవాల్సిందే మావయ్య. కరెక్టే, కానీ వాణ్ణెలా కలవాలి? గగన్ పూరి, ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకెంతసేపు? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు. త్వరగా రెడీ చేయి పూరి. రెడీ త్వరగా. హలో గగన్ గారు, చెప్పండి. బయలుదేరారా మీరు? యా, 2 minutesలో స్టార్ట్ అవుతాం. ఓకే అండి, మంచిది. త్వరగా వచ్చేయండి. గగన్ గారు చెప్పండి. ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడి చెప్తానన్నారు. మాట్లాడారా? ప్రాబ్లం ఏం లేదు కదా? మాకు ఇంతకు ముందే పెళ్ళయింది, కానీ మేము కలిసి ఉండడం లేదు. విడిపోయారంటే మళ్ళీ కలుస్తారనా? ఇంకెప్పటికీ కలవరనా? మళ్ళీ ఇంకెప్పటికీ కలము. మీ ఎక్స్ వైఫ్ ఇక మీ లైఫ్లోకి రాదంటే నా చెల్లెల్ని మీకు ఇవ్వడానికి నేను రెడీ.
ప్రాబ్లం ఏం లేదండి. మా అమ్మకు ఓకే. మీరు వచ్చేయండి బావగారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా, ఏంటి గగన్? ఒకసారి నాతో బయటికి రా. నన్ను రెడీ చేస్తుంది కదా అన్నయ్య. అది కాదు పూరి, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వురా. నా ముందే మాట్లాడుకోవచ్చు కదన్నయ్య. మాట్లాడచ్చు, అదంతా ఏం లేదే. నువ్వు త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారు. గగన్ ఏంటి? నువ్వురా. గగన్ గగన్ రా చెప్తా. ఎక్కడికి తీసుకెళ్తావు? ఏమైంది గగన్? రామ్మా. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కూర్చో. నన్ను టెన్షన్ పెట్టకురా. ఏమైందో చెప్పు. అదే నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు, పర్లేదు. నువ్వెలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. పూరి పెళ్ళి నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నావు. మంచి సంబంధం కుదిరింది. ఇంకా ఏం చెప్తావురా నాకు? ఇది మంచి సంబంధం. అది కాకుండా మన ధ్రువకొక చెల్లుందని చెప్పాను కదా. అవును. ధ్రువ మన పూరిని పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టాడమ్మా. కండిషనా? కండిషన్ ఏంటి? ఆ, చెప్పు గగన్. ధ్రువ చెల్లిని నేను పెళ్లి చేసుకోవాలంట. పెళ్లి చేసుకోవాలంట. పెళ్లి చేసుకోవాలంట. పెళ్లి చేసుకోవాలంట. గగన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అతని చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ భార్య భూమి ఉంది కదా. అమ్మా, భూమికి నాకు సంబంధం లేదు. అంత అయిపోయిందని చెప్పేశాను. నీకేమైనా పిచ్చా? అయిపోవడం ఏంటి? నువ్వు బయటికి పంపించేస్తే అంతా అయిపోయినట్టేనా? అది కాదమ్మా. ఇదిగో, ఇది చాలా మంచి సంబంధం అమ్మా. ధ్రువ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, చాలా మంచివాడు. మన పూరికి సంబంధం ఖాయం కావాలమ్మా, ప్లీజ్. గగన్, నువ్వు పూరికి మంచి సంబంధం తీసుకురా, నేను కాదనను. ఇది కాకపోతే ఇంకోటి తీసుకురా. అంతేకాని పూరికి పెళ్లి చేయడం కోసం నా కోడలి గొంతుకొస్తానంటావా? నేను ఒప్పుకోను గగన్. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నా మాట విను. ఆల్రెడీ వాళ్ళు వచ్చేస్తున్నారమ్మా. ఆల్రెడీ బయలుదేరారంట. ప్లీజ్, ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పావా? నువ్వు ఒప్పుకుంటావనే ధైర్యంతో. ఈ విషయం నేను ఎలా ఒప్పుకుంటాన్రా? భూమికి అన్యాయం జరుగుతుంటే ఎలా ఒప్పుకుంటాను? ఈ రోజు కాకపోతే రేపైనా భూమి గురించి నిజం తెలుసుకుంటావు. ఇద్దరూ ఒకటవుతారని ఆశతో ఉన్నాన్రా. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకుంటే భూమికి అన్యాయం చేసినట్టు కదా? నా కొడుకు ఇలాంటి తప్పు చేయడానికి నేను ఒప్పుకోను. వద్దు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయి. లేదమ్మా, ఇంక ఈ సంబంధం క్యాన్సిల్ చేయడం కుదరదు. ధ్రువ లాంటి మంచి భర్తని పూరికి తీసుకురాలేనమ్మా. ఎందుకంటే ధ్రువకి చెల్లెలంటే ప్రాణం అమ్మా. చెల్లిని అంత ప్రాణంగా ప్రేమించేవాడు నా చెల్లిని కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఇదిగో, నాకు నా చెల్లెలి సంతోషం ముఖ్యం అమ్మా. అలా అని భార్య ఉండగా ఇంకొక అమ్మా, అమ్మాయిని. నా చెల్లికి పెళ్లి జరగాలంటే నేను ఈ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి.